వెల్కమ్ టు జనమ్మట. నేను మీ చంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? చలో విజయవాడకు పిలుపునిచ్చిన అంగన్వాడీ కార్యకర్తలపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంది అంటూ చంద్రబాబు గారు విమర్శలు చేశారు. చంద్రబాబు గారు అంగన్వాడీ కార్యకర్తలను ఉద్దేశించి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అంగన్వాడీలపై ప్రతీకార చర్యలకు దారుణం అంటున్న చంద్రబాబు నాయుడు, ఎన్నికల హామీల అమలును డిమాండ్ చేస్తూ రోడ్డెక్కిన అంగన్వాడీలపై సీఎం జగన్ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగడం దారుణమని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా ఫైర్ అయ్యారన్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికలప్పుడు 600 హామీలు ఇచ్చి ఎన్ని హామీలు నెరవేర్చావు? ఈ రోజు 2014 ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోని ఎక్కడ పెట్టావు? మరి ఆ మేనిఫెస్టో గురించి నువ్వు చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తూ వచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు మరియు వాళ్ళకి సంబంధించిన కార్యకర్తల గురించి మనం చర్చించుకున్నట్లే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పారు, మీ జీతాన్ని ఖచ్చితంగా 11,500 రూపాయలు చేస్తానమ్మా, మీకు నన్ను నమ్మి ఓటేయండి అన్నారు. ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 11,500 రూపాయలు ఇచ్చారు. వాళ్ళకి సహాయం చేస్తున్న ఆయాలకు 5,000 నుంచి 7,000 రూపాయలు పెంచి వాళ్ళకు కూడా కొద్దిగా జీవన ఉపాధిని కల్పించాడు. ఇదే విధంగా నిరసనలను అణచివేయడం, అనైతిక పద్ధతిలో సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి బదులు సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టి ఉంటే ఫలితం ఉండేది. ఇదే చంద్రబాబు నాయుడు ఇదే అంగన్వాడీ కార్యకర్తలపై గుర్రాలు తొక్కించినప్పుడు నీ బుద్ధి ఏమైంది? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇదే అంగన్వాడీ కార్యకర్తలు అణచివేయాలని గుర్రాలను పెట్టించి వాళ్ళపైన తొక్కించినప్పుడు నువ్వు ఆ రోజు నీ ఆత్మవిమర్శనం చేసుకోలేదా? అంగన్వాడీ కార్యకర్తలు పేద ప్రజలకు మంచి చేస్తారు, పేద ప్రజలను మంచి చేసుకునే అంగన్వాడీ కార్యకర్తలను గుర్రాలతో తెక్కిస్తున్నాడు, ఇది తప్పు అని నీకు అనిపించలేదా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా వాళ్ళకి పెంచుతానన్న జీతాలు ఖచ్చితంగా పెంచి ఈ రోజు వాళ్ళ మన్ననలు పొందారు. మీరు రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల సమయంలో వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఉన్నారు తప్ప అంతకు మించి ఏమీ లేదు. మీరు ఇంకా ఏం మాట్లాడారంటే అంగన్వాడీలో తొలగింపుకు సిద్ధపడ్డారని ఖండిస్తున్నాం. సీఎం మహాన్ని పక్కన పెట్టి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ తొలగింపునకు సిద్ధపడ్డారని ఖండిస్తున్నాం. అంగన్వాడీ కార్యకర్తలు కేవలం వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తున్నారని చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు ఎవరైతే సరైన ఆహారం తీసుకోలేరో ఆ ఆహారాన్ని ఇచ్చేందుకు అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరి అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పుడు పేద చిన్నపిల్లలకు కావచ్చు, బాలింతలకు కావచ్చు, గర్భిణీ స్త్రీలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి బలమైన ఆహారాన్ని అందించే డ్యూటీ ఎవరిది అంటే అంగన్వాడీ కార్యకర్తలు. అదేవిధంగా ఎవరైతే స్కూల్కి వెళ్ళారో ఆ పిల్లలందరినీ అంగన్వాడీ స్కూల్లో కూర్చోబెట్టి వాళ్ళకి కొద్దో గొప్ప చదువు నేర్పించాలనేది వాళ్ళ బాధ్యత. ఈ రోజు వాటన్నిటిని మర్చి రోడ్లపై ధర్నాలు చేస్తున్న వారిని తొలగించి కొత్త వర్క్ అవకాశం కల్పిస్తే తప్పే ఉంది. పూర్తిగా వ్యవస్థను ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేస్తున్నారు? రద్దు చేయట్లేదు కదా. వాళ్ళు విధులు చేయట్లేదు కాబట్టి 40 రోజులు వేచి చూసాం. ఆ 40 రోజుల్లో వాళ్ళకి ఎన్నో మెమోలు ఇచ్చాం, అయినా కూడా వాళ్ళు ఆ మెమోలను తీసుకొని డ్యూటీకి హాజరు కాలేదు. ఇప్పుడు ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి బలమైన ఆహారాన్ని అందించడమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లక్ష్యం. ఈ నేపథ్యంలో ఎవరైతే విధులకు సక్రమంగా హాజరు కావడం లేదు వాళ్ళని తొలగించి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం 11,500 రూపాయలు శాలరీ పెంచారు. మరి ఇదే విధంగా ఏ రాష్ట్రంలో అయినా ఉందని మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలి. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు 20,000 కనుక చంద్రబాబు నాయుడు గారు కనుక ఇచ్చిందంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించేవారు కదా. అంటే మీరు ఏ పని అయితే చేయలేదో ఆ పనిని జగన్మోహన్ రెడ్డి గారిని చేయండి అని చెప్తారే మీరు? 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఫాలో అవుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమాన్ని, ప్రతి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు చేరవేస్తున్నారు. ఇందులో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలకు కూడా వాళ్ళ జీతాన్ని పెంచారే తప్ప తగ్గివ్వలేదు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే ఏ రాష్ట్రం చెల్లించినంత జీతం ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలకు చెల్లిస్తుందంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే. అంగన్వాడీ కార్యకర్తలపై దౌర్జన్యం వల్ల నిరసనలు అణచివేయలేదు. సరైన విధంగా ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే బలమైన ఆహారాన్ని తీసుకోలేదో అటువంటి గర్భిణీ స్త్రీలకు కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, వాళ్ళందరికీ బలమైన ఆహారాన్ని అందించడం కోసం ఈ చర్యలు తీసుకుంటున్నారు తప్ప ఇంకొకటి కాదు. మరి అంగన్వాడీ కార్యకర్తలపై జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న చర్యల గురించి మా ప్రేక్షకులు కామెంట్ చేస్తారు, మీరే చూడండి.